హాయ్ అండి. ఈ నిఫ్టీ మూవ్ అనేది రీసెంట్గా 24,300 24,400 వరకు వచ్చి కొంచెం రివర్స్ అయినట్టు కనిపించి మళ్ళీ కూడా డౌన్ అవుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే నాకైతే మాత్రం సిచ్యువేషన్ బేరిష్గానే కనిపిస్తుంది. సో 24,200 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. బట్ ఈవెన్ దెన్ సో ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా 24,000 నుంచి 25,000 ఈ రేంజెస్లోనే నిఫ్టీ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందని మా ఎక్స్పెక్టేషన్ అండి. 25,000 క్రాస్ అవడం కూడా ఇట్స్ ఏ సంథింగ్ స్పెషల్. సో జియో పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, ట్రంప్ టారిఫ్స్ ఇష్యూస్ కానివ్వండి, సో ఇండియాని ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఇండియన్ ఎకానమీ అనేది షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్లో ఇండియన్ ఎకానమీకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి, డెఫినెట్గా అప్ మూవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, స్టాక్స్ కూడా మంచి డిస్కౌంటెడ్ రేట్స్లో దొరుకుతున్నాయి. మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి. కోహాన్స్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి, లేదంటే కేసీపీ కానివ్వండి, లేదంటే మనకి థామస్ కుక్ కానివ్వండి, ఏవైనా సరే మంచి ఫార్మా షేర్స్ కానివ్వండి, ఐటీ షేర్స్ కానివ్వండి, ఐటీ సెగ్మెంట్ కానివ్వండి, ఈవెన్ ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా కొంచెం డిస్కౌంటెడ్ రేట్, రీజనబుల్ రేట్స్లోనే దొరుకుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకేసారి కాకుండా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. సో వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మీ దగ్గర, దానికి డివైడ్గా 3-4 పార్ట్స్ చేసుకొని ఆ పార్ట్స్ బేసిస్లో తీసుకోవడం అనేది చాలా బెటర్ అండి. డెఫినెట్గా ఇండియన్ ఎకానమీ అనేది ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్తుంది. సో ఇవన్నీ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ అండి. షార్ట్ టర్మ్తో మీకు మనీ షార్ట్ టర్మ్లో అవసరం ఉంది అనుకుంటే మార్కెట్స్లోకి తీసుకురావద్దండి. వన్ మోర్ థింగ్, మీకు మనీ ఇప్పుడు నేను ప్రజెంట్ అవసరం లేదు అన్నప్పుడే మీరు షార్ట్ టర్మ్లోకి మనీ అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే తీసుకురండి మనీని. సో అదర్వైజ్ మీరు రావద్దు. ఎఫ్డీస్ కానివ్వండి, సేవింగ్స్ అకౌంట్స్, గోల్డ్ బాండ్స్ కానివ్వండి, వీటి ఎక్సెట్రా ఏదైనా సరే వేరే వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇది అయితే మంచి టైం అండి షేర్స్ని అక్యుములేట్ చేసుకోవడానికి. మంచి షేర్స్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ని చేసుకుంటూ వెళ్తే మంచిగా ఉంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ.